అందించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుని ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడు. ఈ క్రిస్మస్ దినములలో నీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించుము. ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఆదరించి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చదవబడిన వాక్య భాగంలో వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు అని యేసు ప్రభువుని గురించి చెప్పటం మనం చూడగలం. అవును, ఆదిలో దేవుని యొక్క మాట చేత భూమి సృజించబడినది. భూమిలో ఉన్నవన్నీ సృజించబడ్డాయి. మానవులు మాత్రమే తన యొక్క చేతితో చేయబడ్డవారిగా ఉన్నారు. దేవుని యొక్క మాట చేత సమస్తము సృజించబడినది. ఆ మాటను చెప్పిన దేవుని యొద్ద ఉన్న కుమారుడు ఆయన శరీర రూపంగా, అనగా నీ కోసము నా కోసము మానవ శరీరమును ధరించుకొని దీనుడుగా మన మధ్యకు వచ్చి నివసించిన కార్యము మనం ఇక్కడ చదువుకున్నాం. ఆయన ఎందుకు మన మధ్యకు శరీరధారిగా వచ్చినాడన్న ప్రశ్నను మన హృదయంలో ఎప్పుడు కలిగి ఉండాలి. ఎందుకంటే నశించిన నిన్ను నన్ను వెదకి రక్షించి దేవునితో మరలా మనకు సంధి కుదిరించేదానికి, అనగా మానవుడు పాపము చేసి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అనగా ఆది మానవుడైన ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయులుగా తాము తినరాని ఫలమును తిని పాపమునకు స్థలం ఇచ్చినారో అప్పటి నుండి మానవులు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు. ఆ కృపను, అనగా దేవునితో కలిగి ఉండే ఆ సహవాసమును తిరిగి ఇవ్వటానికి కోసము యేసు ప్రభు నీ వంటి నా వంటి మానవుడుగా ఈ లోకమునకు దిగివచ్చినాడు. కన్య మరియ గర్భమున ఉద్భవించి నీకు నాకు విమోచనను సిద్ధపరిచేదానికి ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఆయన మన మధ్యకు రాకపోతే, ఆయన మన మధ్య నివసించకపోతే, నీ కోసము నా కోసము యాగము చేయకపోతే ఈ దినము నీవు నేను స్వేచ్ఛగా ఇలాగూ ఉండేవారము కాదు. పాపము చేత బంధించబడ్డ వారిగా, పాపము చేత నలగొట్టబడ్డ వారిగా మన జీవితములో దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఇంకనూ నశించిపోయేవారు. అయితే ప్రభు మనల్ని ప్రేమించినాడు, మన మధ్యకు వచ్చి నివసించినాడు, నీ మధ్యలో నివసించాలని ఆశించినాడు. నీతో పాటు ఉండాలి, నీతో సహవాసము కలిగి ఉండాలి, నీకు సన్నిహితముగా ఉండాలని తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండే ఆ గొప్ప కృపను విడిచిపెట్టి ఆది నుండి తండ్రితో ఉన్న ఆ వాక్యము శరీరధారిగా మానవ శరీరమును ధరించుకొని భూమికి దిగి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మన మధ్య నివసించిన దాన్ని బట్టి నీకు నాకు విడుదల. ఆయన మన మధ్య నివసించిన దాన్ని బట్టి మనము తండ్రితో సహవాసం మరలా సంపాదించుకున్నాం. ఆయన చేసిన యాగము వలన దేవునికి మనము సన్నిహితముగా తిరిగి రాగలిగినాము. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డ మానవులు తిరిగి ఆయన యొద్దకు వచ్చేదాని కోసం ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చిన ఈ దినములను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఎంతమంది ప్రభు ఆయన నీ కోసము నా కోసము వచ్చినాడు అని గ్రహించుకున్నట్లయితే ఆయన అనుగ్రహించిన కృప, దేవునితో తిరిగి మనము
కలిసి ఆ కృపను, దేవునితో పాటు యుగ యుగములు జీవించే ఆ కృపను మనము సంపాదించుకొని యుగ యుగములు ఆయనతో పాటు నివసించగలం. ఈ ఉదయకాల సమయంన దేవుని ప్రేమను గుర్తించి ఆయన నీ కోసము శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి తన రక్తమును కార్చి నిన్ను దేవునికి సమీపముగా చేసేదాని కోసమే దిగి వచ్చిన ఈ దినములను క్రిస్మస్గా ఆచరిస్తూ ఉన్నావు. ఈ క్రిస్మస్ దినములలో నీవు దేవునికి సన్నిహితముగా రావడానికి ప్రయత్నించము. ఆయన కృపను పూర్ణముగా ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీవు నాయన మా కోసమే భూమికి దిగి వచ్చినావు, నన్ను విమోచించేదానికి వచ్చినావు అని గ్రహించుకొని నీకు సన్నిహితముగా ఉండడానికి సహాయము చేయమని, నీ కృపచేత నడిపించబడిన అనుభవం పొందేదానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమను శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి నీ కృపలో ఇంకను స్థిరపరిచి నీ కోసం ఎదురు చూసే అనుభవం దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.